జూపల్లి గారు చెప్పినట్టుగా ఈ ప్రాంతంలో ఈ ఎన్నిక జరుగుతున్న ప్రాంతంలో 8 మంది బీజేపీ ఎంపీలు ఉన్నారు. సరే, 4 బీజేపీ ఎంపీలు ఉన్నారు. 4గురిలో ఒకరు మంత్రి ఉన్నాడు. నేను మీ దగ్గరికి ఎవరైనా బీజేపీలో ఓటాడడానికి వస్తే ఈ బడ్జెట్లో వారు తెలంగాణకు తెచ్చింది ఏమిటని ఒక్కసారి అడగాల్సిన నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. చేతకాని లీడర్లు, పనితనం లీడర్ల వల్ల కేంద్ర బడ్జెట్లో తెలంగాణకి గుండు సున్నా వచ్చింది. సిగ్గుతో తలవంచుకోవాలి. గుండు సున్నా అంటే గుండు సున్నా. ఆంధ్ర కొంత బడ్జెట్ వచ్చింది, బీఆర్కి అయితే ఎన్నికల బడ్జెట్ పెట్టారు. కొత్తగా రాష్ట్రంగా ఏర్పడిన తెలంగాణకి ₹1 కూడా తేవడానికి చేతగాని ఈ 4 ఎంపీలు ఏం ముఖం పెట్టుకుని ఇలా ఓట్లు అడుగుతున్నారని నేను అడుగుతా ఉన్నాను. మీరు ప్రశ్నించాలి. మీ దగ్గరికి వచ్చినప్పుడు మీకు చేత కాలే కదా, బడ్జెట్లో ₹1 తేలే కదా, ఎందుకు ఓటు అడుగుతున్నారు, మేము ఎందుకు నీకు ఓటు వేయాలని ప్రశ్నించాల్సిన నేను మనం చేస్తూ ఉన్నాను. పని లేదు, కేంద్ర ప్రభుత్వం వచ్చి డబ్బు తెచ్చే చేత కాదు, ఎన్నికల్లో మాత్రం గెలవాలి, అది కూడా దేవుడి పేరు మీద. అరే నాయనన్నారా, 3 సార్లు దేవుడి పేరు ఓట్లు అడిగారు. నేను ఇలా మోడీ గారిని బీజేపీ నాయకులు సూటిగా అడుగుతా ఉన్నాను. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఈ 10 ఏళ్ల కేంద్ర ప్రభుత్వ పాలనలో ఏ వర్గానికి ఏం చేశారో అది చెప్పి ఒక్కసారి ఓటు అడగాలి. ఉద్యోగస్తులకు ఏం చేశారు, నిరుద్యోగులకు ఏం చేశారు, బీద వారికి ఏం చేశారు, బీసీ ఎస్సీ మైనార్టీలకు ఏం చేశారు? మీరు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచి ప్రభుత్వం వ్యాపారం చేసి లక్షల కోట్లు గడించింది. సామాన్యుడు నడ్డి విరిచింది. సామాన్యుడు బతకలేని పరిస్థితికి ఇలా బీజేపీ ప్రభుత్వం పరిస్థితులు తీసుకొచ్చింది. ఇవల్ల మళ్ళీ వచ్చి ఓట్లు అడుగుతూ ఉన్నారు. దేవుళ్ళ చోట దేవుళ్ళు ఉంటారు. మేమందరం కూడా పొద్దున పూజ చేసుకుంటే బయటకు రాము, కానీ దేవుడి పేరు మీద ఎప్పుడు ఓట్లు అడగము. అడిగే పరిస్థితి రాదు. పని చేస్తామని ఓట్లు అడుగుతాం, పని చేసి చూపించి ఓట్లు అడుగుతాం. అదే కాంగ్రెస్ నైజం అనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తూ ఉన్నాం. ఇలా ధైర్యంగా చెప్పుకుంటా ఉన్నాం. ఆర్థిక నిర్బంధం ఉన్నా ఇవ్వాల్సిన సంక్షేమం, ఇవ్వాల్సిన అభివృద్ధి అంతా కూడా ఇస్తూ ఉన్నాము. ఎక్కడ కూడా ఆపట్లే. కొద్దిగా వెనుక ముందు కావచ్చు, కానీ ఇచ్చిన ప్రతి మాటను నిలబెట్టుకుంటాం. ఇలా నరేంద్ర ఎన్నికల్లో ఇస్తున్న మాట కూడా నిలబెట్టుకుంటాం. మేము ఇలా మాట ఇస్తూ ఉన్నాం. వచ్చే రోజుల్లో ఖాళీగా ఉన్నటువంటి ప్రభుత్వ ఉద్యోగాలని భర్తీ చేస్తాం. ఇదే నరేంద్ర రెడ్డి గారి అభ్యర్థిని పక్కన పెట్టుకొని వాగ్దానం చేస్తూ ఉన్నాం. మిత్రులారా, వచ్చే రోజుల్లో ఈనాడు రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ ప్రభుత్వ ఖాళీ ఉద్యోగాలని భర్తీ చేస్తాము. వీరి ద్వారానే వాగ్దానం చేస్తా ఉన్నాం. బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీని అన్ని రకాలుగా ఆదుకుంటామనే మాట కూడా ఈ సందర్భంగా మనం చేస్తా ఉన్నాను. మిత్రులారా, బాన్స్వాడకి ఒక పటిష్టమైన చరిత్ర కలిగినటువంటి ప్రాంతం ఇది, పట్టుదల కలిగినటువంటి ప్రాంతం, పౌరుషం కలిగినటువంటి ప్రాంతం ఇది. మీ అందరికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఒక్క ఓటు కూడా పొల్లు కాకుండా కాంగ్రెస్ సభ్యుడికి వేయాల్సిన విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. 2వ నంబర్తో నరేందర్ రెడ్డి పక్కన 1 నంబర్ రాసి ఓటు వేయాల్సిందిగా మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. బాన్స్వాడ అంటే కాంగ్రెస్ అంటే బాన్స్వాడ మాదిరిగా 3000 చిల్లర ఎన్ని ఓట్లున్నాయో 90% ఓట్లు కాంగ్రెస్ పార్టీకి వేయాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, అది గ్రామంలో కానీ మండలంలో కానీ, ఈ ఓటు కాంగ్రెస్ పడే విధంగా ప్రయత్నం చేయాల్సిందిగా ప్రతి కాంగ్రెస్ కార్యకర్తని వేడుకుంటూ మీ అందరికీ మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ, కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మీకు వెన్నుదండుగా ఉంటుంది. మాకెన్ని ఇబ్బందులు వచ్చినా ఇచ్చిన మాట తప్పకుండా వెనక్కి తిరగకుండా అన్ని కార్యక్రమాలు చేసుకుంటా ముందుకు పోదామనే మాట ఈ సందర్భంగా మనం చేస్తూ, పెద్ద మెజారిటీతో మా మిత్రుడు నరేందర్ రెడ్డి గారిని గెలిపించాల్సిందిగా కోరుతూ సెలవు తీసుకుంటా ఉన్నాం. జై హింద్, జై కాంగ్రెస్.